వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్। ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా ఫ్రెండ్స్, సిద్ధులగుట్టకు రావడం అయితే జరిగింది। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడనే ఎంట్రన్స్ లో రామాలయం। హాయ్ చెప్పండి, ఇక అందరు పదండి పదండి తీసిన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్। ఇప్పుడు సిద్ధులగుట్టకు వచ్చాము, చాలా బాగుంది చూడండి, ఇంకా మేము చూపించుతాం పదండి। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మన సిద్ధులగుట్ట శివాలయానికి అయితే రావడం అంటూ జరిగింది। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంట్రన్స్ నుంచి ఇలా వస్తే మనకు 3 దారులు కనిపిస్తున్నాయి। ఒకవైపు ఇలా ఉంది యారో మార్కులతో, గుహ లోపలికి రావడం అయితే జరిగింది। ఈ గుహ లోపల ఏముంది ఏంటి అనేది చూసుకుంటూ వెళ్దాం పదా పోతాను చూడండి, లోపల ఏముంది చూద్దాం పదండి। ఎంట్రన్స్ లో అయితే 2 సింహాలు పులుల్లాగా ఉంది, ఇంకా ఇక్కడ ఏమున్నాయో చూద్దాం పదండి। ఓ చిన్న సొరికలా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక పెద్ద గుహే ఉంది ఇక్కడ। ఇటువైపు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక లింగం దేవుడు ఆకారం కూడా ఉంది, చూస్తున్నారు కదా। మత్స్యేంద్రనాథుడు అంట, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మత్స్యేంద్రనాథుడు అని ఇక్కడ ఒక చాలా పెద్ద బ్రహ్మాండమైన శివలింగం అయితే ఉంది। ఇక్కడ ఈ శివలింగం పేరే మత్స్యేంద్రనాథుడు। చిన్న గుహలాగా ఎలా ఉందో మీరు కూడా చూడొచ్చు। ఇంత చిన్న గుహ నుంచి మేము ఇలా రావడం అయితే జరిగింది, ఇంకా గుహ లోపలికి వెళ్తున్నాం। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇడిచిన నుంచి వెళ్ళి మళ్ళీ ఇలా లోపలికి వెళ్దాం। చూస్తున్నారు కదా, పదండి మత్స్యేంద్రనాథుడిని చూసిండ్రా లోపల, చూడండి తాబేలు ఆకారం చాలా బాగుంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్। ఇక్కడ పద, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తాబేలు గంట చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత పెద్ద గంట చూడండి, బాబు కొట్టడానికి ట్రై చేస్తున్నారు। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్ద కొండ సొరికలోకి వచ్చి మేము ఇలా చూసండి, సిద్ధులగుట్టకు వచ్చి గుహ లోపలికి వచ్చినాం। ఇక్కడ ఓమం కాల్స్తున్నారు ఫ్రెండ్స్, చూడండి చూస్తున్నారు కదా, చాలా బాగుంది। ఇక్కడ లోపల ఏముంది ఏంటి అనేది ఇక్కడ కూడా చూద్దాం। శ్రీ శ్రీ ఇక్కడేమో రాసి ఉంది, హరిహర గురు మహారాజ్ జీవ సమాధి అంట ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్, జీవ సమాధి అంట, రండి జీవ సమాధి అంట। ఇక్కడ చూస్తున్నారు కదా, క్లారిటీగా తీయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను। ఇక్కడ నుంచి వెళ్ళి ఒక జీవ సమాధానం అయితే ఉంది, మరి లోపలికి వెళ్ళాలా ఏంటి అనేది చూస్తున్నారు కదా, ఇటు సైడ్ దుర్గమ్మ ఆలయం ఉంది, దుర్గాదేవి నవనాథ శివాలయం, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్। మెల్ల రా, కమాన్ అబ్బదా
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే జీవ సమాధి. ఇక్కడ కూడా ఓం నమ శివాయ అని అయితే రాసింది. రామాలయంకు దారట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇటు సైడ్ కూడా మనం ఇప్పుడు వెళ్తున్నాం గుహల లోపలికి. చూడండి ఎంత పెద్ద బండరాయిలో చూడచ్చు. ఇది చూడవలసిన గుట్ట కాబట్టి చాలా బాగుంది. చెట్టు చేమ లేకుండా మొత్తం బండి గుట్ట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గుహ లోపల నుంచి ఎలా వెళ్తున్నావు చూడండి. చిన్న సొరికలు, చిన్న చిన్న సొరికలు. ఈ మన తెలంగాణలో చూడవలసిన గుట్ట కాబట్టి చాలా బాగుంది. చూడండి ఈ బండలు రాళ్ళు. పద పద మమ్మీ, పద పద పదండి. మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఎంత కష్టపడతామో పద మమ్మీ, పదరా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేయాలి రావడంతో ఒక దేవత విగ్రహం అయితే కనిపించింది. చూస్తున్నారు కదా. ఇక్కడ గంటలు కూడా ఎలా ఉన్నాయో చూడండి. గంటలు కూడా పెడుతున్నాం. ఓకేనా, ఇక వాడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బండరాళ్ళతో ఎలా ఉందో గుట్ట. పదండి పద, తీసిన పద మమ్మీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా ఉందో చూడండి. లోపల ఎలా ఉందో కూడా చూడండి. గుహ. అబ్బో, పదండి, పద పద.
కరీంనగర్ ఏడు గుట్టలు ఎక్కినట్టుగా చాలా బాగుంది. 7 గుట్టలు ఎక్కినాం, దిగినాం. సన్నీ రారా ఇటు నిల్చో. అమ్మ చాలా బాగుంది. చాలా చూడు బాబు, ఇద్దరు అటు వాళ్ళు ఇటు నడు. అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్తాను. చూడండి, పాడాడి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామి దేవాలయానికి రావడం అయితే జరిగింది. లోపలికి వెళ్దాం. ముస్లిం హాయ్ చెప్పండి మమ్మీ. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి, మా సానా మా అబ్బు మేము బాగా దూరం వచ్చాము సిద్రగుట్టకు. మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు సెలవులు కాబట్టి మీరు కూడా అందరు రావాలి, చూడాలి, బాగుంటుంది పిల్ల పాపలతో. గుహ లోపల చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కోతులు ఉన్నాయో మీరు కూడా చూడవచ్చు. చూస్తున్నాను కాదండి. ఇక్కడ ఒక చిన్న సొరంగ మార్గం లాగా వస్తుంది ఫ్రెండ్స్. భూమి లోపలికి అయితే వెళ్ళాలి, ఇంకా లోపలికి ఉంది. ఇగో ఇదే మీరు చూస్తున్నారు కదా, ఇదే మహాశివలింగం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడనే మహాశివలింగం అని మనకు ఒక ఎంట్రన్స్ కాడ అయితే కనిపించింది. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తా. ఇటు సైడ్ చూడండి విగ్రహం. ఎంట్రన్స్ లో బండ ఊళ్ళలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా చిన్న సొరంగ మార్గం వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లోపలికి అయితే బయట పదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే శివలింగం అయితే మనకు ఒకటి కనిపించడం అయితే జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తాత్రేయ ఋషి ఇలా తపస్సు చేసుకునే చోట్లు అవుతుంది. ఇంకో గుహ. ఇక్కడ చాలా వరకు అయితే గుహలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే చాలా గుహలు. పదండి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకో గుహ లోపలికి కూడా వెళ్తున్నాం. ఈ గుహ లోపల ఏముంది ఏంటి అనేది చూసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ గుహ లోపల నుంచి బయటికి రావడం అయితే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఎంత గుట్ట మీద ఉన్నామో చూడండి. సావుకైనా సాహసం చేసి చాలా అందరూ చూడాలని ఎంత గుట్ట. ఇప్పుడు పోయింది. ఏది గుండు చూడండి ఫ్రెండ్స్, చాలా గుట్ట మీద ఉన్నా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గుట్ట పైకి అయితే రావడం అయితే జరిగింది. పెద్ద పెద్ద బండలు మరి ఆడి కూడా పెడుతున్నారు. చూడండి అందరు పెడుతున్నారని. ఫేమస్ చెరువు కాదు, పదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ సొరంగ మార్గం లాగా ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం పోతున్నాం. చూడండి పెట్టి మనమే వచ్చినాం ఎంట్రన్స్ లో. ఇదే ఎంట్రన్స్.